పూర్వం నుంచి సంక్రాంతికి పిండి వంటలు ఎందుకు చేసుకుంటారో తెలుసా? సంక్రాంతికి కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు ఆ కొత్త బియ్యంతో అన్ని రకాల పిండి వంటలు చేసుకుని పండగ చేసుకునేవారు. అదే ఇప్పటికీ మనకు ఆనవాయితీగా ఉంది. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాక్స్. మా ఇంట్లో సంక్రాంతి సందడి స్టార్ట్ అయిపోయిందండి. ఈ సంక్రాంతికి పిండి వంటల్ని మొదటిగా 2 రకాల జంతికలతో స్టార్ట్ చేశాను. మన పాత పద్ధతిలో పూర్వం నుంచి వస్తున్న పద్ధతి మాట. దాంట్లో 2 రకాలు తయారు చేశాను. జంతికలు పూర్వం నుంచి చేసే పద్ధతిలో చేసుకోవచ్చు. ఇప్పటి వాళ్ళకి నచ్చే విధంగా, రుచిగా, చాలా బాగుండే విధంగా కొత్త పద్ధతిలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చాలా గుల్లగా కరకరలాడుతూ, నూనె లేకుండా, నిలవున్న ఆయిల్ స్మెల్ కూడా రాకుండా, ఎన్ని తిన్నా కడుపుకి అజీర్తి లేకుండా, పండక్కే కాదు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా ఇవ్వడానికి, ఎక్కువ కాలం నిలవ ఉండేలాగా పర్ఫెక్ట్ టిప్స్తో, మెజర్మెంట్స్తో 2 రకాల జంతికలు చూపిస్తున్నాను. ముందుగా పాతకాలం నుంచి మన అమ్మమ్మలు చేసే జంతికలు చేసుకుందాం. జంతికలకి ఎప్పుడు స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటినే వాడుకోవాలి. ఎందుకంటే అవి కొత్త బియ్యం, జిగురు ఎక్కువ ఉంటాయి. అదే మనం అన్నం వండుకునే బియ్యం పాత బియ్యం అన్నమాట, అవి జిగురు ఉండవు. వాటితో జంతికలు చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. ఈ గ్లాసు 1/2 కిలో గ్లాసు, దీంతో 4 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను, అంటే కేజీ బియ్యం అన్నమాట. దీనిలో ఇప్పుడు 1/2 కేజీ అంటే 2 గ్లాసులు శనగపప్పు కలపాలి. బియ్యం రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకుని దాంట్లో శనగపప్పు వేసిన తర్వాత 2 గంటలు ఎండలో పెట్టి అప్పుడు మిల్లు ఆడించుకుంటే అచ్చంగా కరెక్ట్ పద్ధతిలో జంతికలు వస్తాయి. నూనె కూడా పీల్చవు. అలా వీలు కాకపోతే కేజీ బియ్యం పిండిలో 1/2 కేజీ శనగపిండి కలుపుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే మిల్లు పట్టిస్తాను. దీంట్లో కారం కోసం సీఎం మిరపకాయలు వేస్తాను. అంటే ఇలా ఉంటాయన్నమాట. ఇవి పాత కిరాణా షాపులు ఉంటాయి కదా, అందులో దొరుకుతాయి. ఇవి కారం చాలా ఎక్కువ ఉంటాయి. టేస్ట్ కూడా మామూలు కారం కంటే కాస్త కమ్మగా, ఘాటుగా, టేస్ట్గా ఉంటాయి. ఇవి కలిపి ఆడించుకుంటే ఇంకా మళ్ళీ మనం ప్రత్యేకంగా కారం వేయనవసరం లేదు. మనం వాడే ఎండుమిర్చితో పోల్చి చూస్తే ఇది ఇంతే ఉంటుంది. కానీ మామూలు ఎండుమిర్చి కంటే ఘాటు మాత్రం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. చాలామంది మిల్లు వాళ్ళు ఇది పిండిలో కలిపి ఆడడానికి ఒప్పుకోరు, ఎందుకంటే వేరే పిండిల్లో ఘాటు వచ్చేస్తుందని. అందుకే మనం ఈ బియ్యానికి సరిపడా మిరపకాయల్ని విడిగా కప్పులో తీసుకువెళ్తే వాళ్ళు కలిపి బిల్లు ఆడతానంటే అందులో వేసేయచ్చు. లేదంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత వేరే కారం కలుపుకోవచ్చు. ఈ పిండిని మిల్లు పట్టించేసాను. ఇంత మెత్తగా మిల్లు పట్టించుకోవాలి. జంతికలకి ఎప్పుడూ పొడి పిండినే వాడుకోవాలి, అప్పుడే కరకరలాడుతూ బాగుంటాయి. దీనిలో ఈ సీమ మిరపకాయలు వేసి పిండి ఆడారు. ఇప్పుడు దీన్ని సన్న పిండి జల్లెడతో జల్లించుకోవాలి. పిండిని తప్పనిసరిగా జల్లిస్తేనే ఏమైనా గింజలు ఉంటే వచ్చేస్తాయి, లేదంటే జంతికల గొట్టంలో అడ్డుపడతాయి. నేను పిండిలో 4 గ్లాసుల పిండిని జల్లించి జంతికలు చేస్తున్నాను. మిగిలిన పిండిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లేదు. పొడి డబ్బాలో వేసి బయట కూడా పెట్టుకోవచ్చు. 4 గ్లాసుల పిండి తీసుకున్నాను. ఇంకా ఇంత పిండి మిగిలింది. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేయాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలి. వాము చేతులతో నలిచి వేస్తారు కదా, నలిచేటప్పుడు అరచేతుల్లో గుచ్చుకుంటాయి కదా, అందుకే నేను చిన్న రోల్లో దంచి వేస్తున్నాను. వాము వేయడం వల్ల అజీర్తి, గ్యాసు, పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో పాటు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కదా, నువ్వుల వల్ల ఒంటికి వేడి పుట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దీనిలో ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్స్ వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస లేకపోతే నెయ్యి కానీ నూనె కానీ 2 టేబుల్ స్పూన్స్ బాగా కాచి వేడిగా ఉండగానే వేసి కలుపుకోవాలి. నేను వెన్నపూస వేసి కలుపుతున్నాను. కలిపిన తర్వాత పిండి ఇలా కాస్త ముద్దగా నిలబడాలి. అప్పుడే వెన్నపూస సరిపోయినట్టు. పొడి పొడిగా వచ్చేస్తే ఇంకాస్త వెన్నపూస వేసుకోవాలి. ఇలా వెన్నపూస వేసి కలుపుకోవడం వల్ల జంతికలు వేస్తున్నప్పుడు పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి చాలా గుల్లగా వస్తాయి. ఇలా అన్నీ బాగా కలిపాక దీనిలో గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. నేను 2 గ్లాసుల నీళ్లు వేడి చేశాను. చల్ల నీళ్ళు పెట్టి కలుపుకునే కంటే ఇలా కాస్త వేడి నీళ్ళు వేయడం వల్ల పిండి బాగా ఉక్కి జంతికలు కరకరలాడుతూ వేగుతాయి. ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటాయి. నూనె ఎక్కువ పీల్చకపోవడం వల్ల నిలవ ఉన్న నూనె వాసన రావు. పిండి ఇంత మెత్తగా కలుపుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళకి ఇన్ని నీళ్లు మిగిలాయి. పిండి పైన తడి క్లాత్ కప్పి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. పూర్వం నుంచి వాడిన జంతికల కొట్టాలకి ఇలా పెద్ద హోల్స్ ఉండి చక్కగా జంతికలు వెడల్పుగా వస్తాయి. అప్పుడు బాగా వేగుతాయి. వీటికి లోపల నూనె రాసుకోవాలి. ఒకసారి ఫస్ట్ వాయికి రాస్తే చివరి వరకు ఇంక రాయనవసరం లేదు. ఇలా నూనె రాయడం వల్ల పిండి ఫ్రీగా జారి చేతులు నొప్పి రాకుండా ఉంటాయి. ఇప్పుడు పిండిని తీసుకొని జంతికల కొట్టంలో పెట్టి మిగిలిన పిండి మీద మళ్ళీ తడి క్లాత్ కప్పేయాలి. అలా కప్పడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఒక తడి క్లాత్ పరుచుకొని దానిపైన
ఒక వాయికి సరిపడా జంతికలు వేసుకోవాలి. ఇలా ముందే వేసుకోవడం వల్ల జంతికలు వేయించుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కాగిందో లేదో చూసుకొని బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక్కొక్క జంతికి వేయాలి. ఇలా నిదానంగా వేగనివ్వాలి. నూనెలో వేయగానే నురగ వస్తుంది. నురగ సగానికి సగం తగ్గిపోయే వరకు జంతికలను తిరగేయకూడదు. జంతికలు వేయించుకోవడానికి ఐరన్ది కానీ ఇత్తడిది కానీ కడాయి పెట్టుకుంటే వేడి సమంగా కాపి అన్ని జంతికలు ఒకే రంగులో వేగుతాయి. రెండు వైపులా వేగిన తర్వాత నురగ కూడా ఆగిపోయింది. ఇలా రంగు వస్తే చాలు, తీసేయాలి. ఇంకా బయటికి తీసాక వేడికి ఇంకాస్త రంగు వస్తాయి. చాలా చాలా బాగా వచ్చాయి. తీసిన వీటిని టిష్యూ పేపర్ మీద వేస్తే ఏదైనా ఆయిల్ ఎక్సెస్ ఉంటే పీల్చేస్తుంది. అలానే అన్నీ వేసుకోవాలి. జంతికలు కొత్తగా చేసేవాళ్ళు కానీ డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి భయపడే వాళ్ళు కానీ ఇలా జాలి గరిటె మీద వేసి ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు. సులువుగా ఉంటుంది. ప్రతి వాయ వేయించుకున్నాక ఒకసారి ఆయిల్ని హైలో పెట్టి వేడి చేసి వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోకి మార్చి అప్పుడు జంతికలు వేయించుకోవాలి. కాస్త చల్లగా ఉన్న ఆయిల్లో వేసేస్తే జంతికలు ఆయిల్ పీల్చేసుకుని నిలవ ఉండే కొలిది గుల్లతనం పోయి సాగినట్టుగా అవుతాయి. డైరెక్ట్గా జంతికల గొట్టంతో నూనెలో వేసే పళ్ళం అయితే కాస్త అనుభవం అలవాటు ఉండాలి. రాని వాళ్ళు వేస్తే నూనె చేతుల మీద తోలుతుంది, లేదా ఒకదానిపైన ఒకటి అతుక్కుంటాయి, లేదా ఒకటి పెద్దదే ఒకటి చిన్నదే వస్తాయి. అలవాటు ఉంటేనే వెయ్యాలి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండి కలుపుకోవడం దగ్గర నుంచి వేయించి తీసుకోవడం వరకు అన్ని స్టెప్స్ ఈ టిప్స్తో చేశారంటే ఎన్ని జంతికలైనా క్రిస్పీగా గుల్లగా చేసేయగలరు. నచ్చిందా మీకు? బియ్యంలో మినపప్పు పెసరపప్పు కలిపి చేసే జంతికలకి స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక 1/2 కేజీ మినపగుళ్ళు అంటే 1 గ్లాస్ వేసి లో ఫ్లేమ్ మీద రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నాకు 10 నిమిషాలు పట్టింది. ఇలా రంగు మారి బాగా వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో సగం వరకు పెసరపప్పు వేసి 2-3 నిమిషాలు రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇవి ఇప్పుడు బాగా వేగాయి కదా, వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారాయి. వీటిని 1 కేజీ రేషన్ బియ్యంలో వేసుకొని మిల్లు పట్టించాలి. మీకు మిల్లు పట్టించడం కుదరకపోతే ఈ పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 కేజీ బియ్యం పిండిలో కలుపుకొని జంతికలు చేసుకోవచ్చు. ఇవి నేను మిల్లు పట్టిస్తాను. వీటిలో కారం కోసం సీమమిరపకాయలు 1 గుప్పెడు కలుపుతున్నాను. ఈ సీమమిరపకాయల గురించి వీడియో మొదట్లో చెప్పాను కదా. ఇలా మిల్లు పట్టించిన పిండిని బాగా సన్న జల్లీల్లో జల్లించుకోవాలి. ఇలా మరో వచ్చిందాన్ని తీసేయాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోవాలి. వాము చేతులతో నలిపితే గుచ్చుకుంటుందని నేను చిన్న రోల్లో దంచి వేస్తున్నాను. దీనిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసి కలిపేసిన తర్వాత వేస్తే సరిగ్గా కలవవు. ఇప్పుడు ఇందులో బాగా వేడి చేసిన 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడివేడిగా ఉండగానే ఇందులో వేసేయాలి. ఇలా వేడి నూనె వేసి చేయడం వల్ల జంతికలు చాలా గుల్లగా ఉంటాయి. వేడి నూనె వేయగానే చేయి పెట్టకుండా చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కాస్త ముద్ద చేస్తే వస్తుంటే ఆయిల్ సరిగ్గా సరిపోయినట్లు. ఇప్పుడు 2-3 గ్లాసులు నీళ్లు వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసేయకూడదు. బాగా జారుగా అయిపోతే మళ్ళీ పొడిపిండి కలుపుకోవాల్సి వస్తుంది. అందుకని కొద్ది కొద్దిగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నాకు 3 గ్లాసుల నీళ్ళకి ఇవి మిగిలాయి. ఈ పిండి మీద తడి క్లాత్ కప్పి ఉంచితే గట్టిగా అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు జంతికల కొట్టంలో పెద్ద కన్నాలు ఉన్న ప్లేట్ పెట్టి లోపల ఆయిల్ రాసుకోవాలి. అలా ఆయిల్ రాయడం వల్ల పిండి ఫ్రీగా దిగి చేతులు నొప్పి పుట్టకుండా ఉంటాయి. మొదటిసారి రాస్తే చాలు, ప్రతి వాయికి రాయనవసరం లేదు. జంతికల పిండి ఎంత పడుతుందో అంత పెట్టి డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా తడి క్లాత్ మీద వేసుకొని ఆయిల్లో వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఒక వాయికి ఎన్ని కావాలో అన్ని ముందే వేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ కాగాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి జంతికలు వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు మీద తోలకుండా జాగ్రత్తగా వేయాలి.
వెయ్యగానే తిప్పేయకుండా నురగంతా కాస్త తగ్గాక అప్పుడు తిప్పుకోవాలి. రెండు వైపులా వేగాక కాస్త రంగు వచ్చేయనగానే తీసేయాలి. బయటికి తీసాక ఇంకాస్త రంగు వస్తాయి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే లోపల వేగవు, అలా అని లోలో పెడితే నూనె పీల్చేసుకుంటాయి. ఆయిల్లో డైరెక్ట్గా చేత్తో వేయనవసరం లేకుండా ఇలా గరిటెకి ఆయిల్ రాసి దానిపై జంతిక ఒత్తుకొని ఆయిల్లో వేస్తే ఎన్ని జంతికలైనా చేసేయచ్చు. అలానే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేయచ్చు, కానీ దానికి కొద్దిగా అలవాటు ఉండాలి. క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ వచ్చిన జంతికలు నచ్చాయా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.